ముఖ్యంగా నా అభిమానులు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. డోనర్స్తో పాటు, ఎందుకంటే మనం మొదటి విరాళం ఇచ్చింది మనకి కర్నూలు ఫ్యాను ఆ రోజు మోతీలాల్ అని ముస్లిము 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆయన మొదటి డొనేషన్. ఫ్యాన్ ప్రెసిడెంట్ అతను. అక్కడ థాలసీమియా, ఈ బ్లడ్ క్యాన్సర్ అన్ని క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటాడు అతను. సో నాకు చాలా గర్వకారణం. నేను ఒకటి సినిమాలే కాదు, సంపాదించిన డబ్బు కాదు, అన్నిటికంటే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆశీస్సులు, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు. ఇవాళ నా ఫ్యాన్స్ కూడా నాలాగే ఏదైతే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానివ్వచ్చు, నేను స్వయంగా కావచ్చు, లేకపోతే మా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కావచ్చు, మేము అందిస్తున్న సేవలకి తోడు వాళ్ళు ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేను సంపాదించిన ఆస్తి, పెద్ద ఆస్తి ఏంటంటే నా అభిమానులు. సో అలా మోతీలాల్ ఆయన 10,000 ఇవ్వడం, అలా ఎంతోమంది ఉన్నారు. అభిమానులని కాదు, ఆసుపత్రి అభిమానులు ఉన్నారు. మేము చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ స్పందించి, లేకపోతే మన ఇంట్లో ఎవరో మనిషికి మన దగ్గర వైద్యం చేయించుకోవడం, పూర్తిగా నయం కావడం, వాళ్ళ తృప్తితో ఎంతోమంది ఇప్పటిదాకా అసలు ఇప్పుడు ఎవరిని కాదన్నాం అక్కడ వైద్యం. ఇప్పుడు గొప్ప పేద తేడా లేదు, తారతమ్యం లేదు. సో అక్కడ ఏంటంటే ఇది నో ప్రాఫిట్ నో లాస్ ఆసుపత్రిది. దాతల మీద ఆధారపడి ఉంటాం మేము. అటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు. మా బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ పారిశ్రామికవేత్తలు అయితేనేమి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి. సో మంచి జరగాలన్నప్పుడు అన్నీ ఒకదాని వెనకాల ఒకటి త్వరగతించి మాకు ఇప్పుడు ఏవియేషన్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది అక్కడ మనకి. ఎందుకంటే జనం వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు బాగా. ఇవాళ నెంబర్ 1 జబ్బు క్యాన్సర్ వ్యాధి, నెంబర్ 1 వ్యాధి దేశంలోనే. ఇదివరకు ఏదో గుండె పోటు అనేవారు, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్యాన్సర్. మరి మన చాలా రకరకాల కారణాలు ఉంటాయి. సరే, వాటిలన్నింటిని చూసి వాళ్ళ అక్కడ కూడా ఆసుపత్రి, దీంతో పాటు అక్కడ ఆసుపత్రిని కూడా మేము పెరుగుతున్న ఈ రోగుల సంఖ్యను బట్టి దాన్ని కూడా పెంచడం జరుగుతుంది. దాన్ని మేము ఒక నార్త్ బ్లాక్ ఉంది, దాన్ని ప్యారలల్గా బిల్డింగ్ కడుతున్నాం అక్కడ కూడా అందరినీ అకామిడేట్ చేయడానికి. సో అలా ఇవాళ ఇక్కడ కూడా ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇక్కడ. సో ఈ ఆసుపత్రి కూడా చాలా వేగంగా పూర్తి చేస్తాం. 2028 అనుకున్నాం, టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్కి మేము తప్పకుండా రీచ్ అవుతాం. అలాగే ఇవాళ మేడే కూడా కార్మికుల రోజు అనుకోకుండా ఇది మేడే నాడు ఇవాళ అందరూ, నేను ఒక కార్మికుడినై చూశారు. ఇవాళ ఈ ఆసుపత్రి పనులు ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కార్మికులు అంటే ఇక మేడే అంటే ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన ఒక పండగ ఇది. అంటే ఈ యొక్క కార్మికుల యొక్క కార్మిక జాతి యొక్క వెలుగు జ్యోతి ఈ యొక్క మేడే. అంటే మనం చూస్తున్నాం, ఒక జాతీయ అభివృద్ధి అయితేనేమి, లేకపోతే ఒక రాష్ట్ర అభ్యున్నతి కోసం అయితేనేమి, ఈ యొక్క శ్రామికులు యొక్క ప్రాధాన్యత, వాళ్ళ యొక్క ఎంతో పునాది ఎంతో ఉంది. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఏదైతే వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారో, అలాగే అంటే అవసరాలను బట్టి ఇప్పుడు ఉంటుంది. చూస్తున్నాం ఇవాళ ఎన్నెన్నో రకరకాల కారణాల వల్ల ఇవాళ మనకి ఇవాళ పెట్రోలు, డీజిల్ చూస్తున్నాం, లేకపోతే ఈ యుద్ధాల వల్ల ఈ ధరలు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం ఏమి, వాటి కోసం వాళ్ళు ఉద్యమించడం ఎవరైనా అది సహజం. సో దాన్ని అలాగే ఇప్పుడు వాళ్ళందరూ ఒక సంఘటిత శక్తిగా పోరాడడం కోసం, అలాగే సమైక్యతతో ముందుకు ఉద్యమించడం కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఒక పండగ దినం ఈ మేడే. అలాగే వాళ్ళందరూ ఒకటి ఆలోచించాలి. వాళ్ళంతా కూడా శ్రామికులంతా కూడా వాళ్ళ కష్టంతో పాటు అలాగే ఒక క్రమశిక్షణతో వాళ్ళ అవసరాలను, వాళ్ళ కోరికలు ఏమని వాటిని సాధించుకుని ఈ దేశం యొక్క ఏదైతే వస్తువుల నిర్మాణం సంఖ్య ఏదైతే ఉందో వాటిలన్నింటిలో అన్ని రకరకాల శ్రామికులు వాళ్ళ శక్తిని దారపోస్తున్నారు. భూగర్భంలో
శ్రామికులు ఉన్నారు, భూమి పైనగా శ్రామికులు ఉన్నారు. సో అలా వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి వాళ్ళ శ్రామికులు ఎంతో కష్టపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉద్యమించి వాళ్ళ ఒక అవసరాలని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా నా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.